పేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమ ఫలితాలు రానున్న రోజుల్లో చూస్తారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గుంటూరు SVN కాలనీలోని NTR మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో ఆధునీకరించిన ఈత కొలనును ఆమె ప్రారంభించారు. వైసీపీ హయాంలో సరైన నిర్వహణ లేక మూలన పడ్డ స్విమ్మింగ్ పూల్కు మరమ్మతులు చేసి అందుబాటులోకి తెచ్చామని గుంటూరు ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీలా అన్నారు. ఒక 3 నెలల పాటు మంత్లీ మెంబర్షిప్ తీసుకుంటున్నారు. 1500 రూపాయలు దీనికి ఫీజు లాగా పెట్టడం జరిగింది. లేడీస్కి జెంట్స్కి సపరేట్ టైమింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా చిల్డ్రన్కి కూడా సపరేట్ పూల్ ఉంది. 3 విభాగాలుగా ఇక్కడ ఈ యొక్క సౌకర్యాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. జనరల్గా CSR ఫండ్స్ కింద మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉన్నాం ప్రజాక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం. అయితే దాన్ని బాధ్యతాయుతంగా చేయాలి అన్న ఒక ఆకాంక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా P4 అనేది చాలా చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతూ ఉంది. నిజంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే ఇది అని తెలియపరచడానికి P4 ఒక్కటే నిదర్శనం అండి. రానున్న రోజుల్లో మీరు తెలుసుకుంటారు.